ఒక రాజకీయ నాయకుడు రైతులకు న్యాయం చేయకపోతే నా తలపై నేనే తుపాకీ పెట్టుకొని కాల్చుకుంటానని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ హుకుం జారీ చేశారు. అది కోపంలో అన్నమాట కానే కాదు. ఆయన పక్కనే నిజంగానే ఒక రివాల్వర్, ఒక తుపాకీ పెట్టుకొని మరీ కూర్చున్నారు ఆయన. ఈ పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మంత్రులు, అధికారులు పరుగులు తీస్తూ కిర్లంపూడికి చేరుకున్నారు. మొత్తానికి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అంతటి ఉద్యమ నాయకుడు, కాపు ఉద్యమానికి ప్రతీక, 6 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ, ఆయనే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. ఆయన లేరు. అనారోగ్య కారణాలతో నిన్న కన్నుమూశారు. కానీ ఆయన పోరాటాల చరిత్ర మాత్రం తెలుగు రాజకీయాల్లో ఎప్పటికీ చెరగని ముద్రగా మిగిలిపోతుంది. అయితే అంతటి చెరగని ముద్ర వేసుకున్నటువంటి ఘటన ఏంటి? అసలు 2005లో ఏం జరిగింది? ముద్రగడ నిజంగానే ఎందుకు తుపాకీ ఎక్కుపెట్టుకొని ప్రభుత్వాన్ని బెదిరించారు? అసలు ముద్రగడ ఎవరు? 1953 తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం జన్మించారు. 1978లో జనతా పార్టీ తరపున తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత వరుస విజయాలతో మొత్తం 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, ఎన్టీఆర్ చెన్నారెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా కూడా పనిచేశారు. కానీ ఆయనకు పదవుల కంటే ఉద్యమ నాయకుడిగానే ఎక్కువగా గుర్తింపు వచ్చింది. ప్రజా సమస్య వస్తే చాలు ప్రభుత్వంతో ఢీకొనడానికి ఎప్పుడూ వెనుకాడేవాడు కాదు ముద్రగడ పద్మనాభం. 2005 వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలం అది. పోలవరం ప్రాజెక్టులో భాగంగా ఏలేరు కాల్వతో అనుసంధానం కోసం 1000 ఎకరాల భూములను ప్రభుత్వం సేకరిస్తుంది అప్పుడు. కానీ భూములు కోల్పోతున్న రైతులు మాత్రం మాకు సరైన పరిహారం ఎక్కడని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం స్టార్ట్ చేశారు. ఆ సమయంలో రైతుల తరపున నిలిచింది ఒకే ఒక్క నాయకుడు ముద్రగడ పద్మనాభం. ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులతో కలిసి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ప్రభుత్వాన్ని వణికించిన అల్టిమేటం అక్కడితో ఆగలేదు. ముద్రగడ సంచలన ప్రకటన చేశారు. రైతులకు న్యాయం గనక జరగకపోతే నా తుపాకీతో నేనే కాల్చుకొని చనిపోతానని. అయితే ఇది కేవలం హెచ్చరిక మాత్రమే కాదు. నిజంగానే ఆయన పక్కనే ఒక రివాల్వర్, మరో తుపాకీ ఉంచుకొని నిరాహార దీక్ష కొనసాగించారు ఆ టైంలో. ఆ వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ క్షణాల్లో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారోనని కుటుంబ సభ్యులు, ఆయన ఫాలోవర్స్, ప్రభుత్వం అందరూ ఆందోళనలో మునిగిపోయారు. చివరి నిమిషంలో జరిగిన రాజకీయ పరిణామాల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అప్పటి కాకినాడ ఎంపీ ఎంఎం పల్లంరాజు నేతృత్వంలోని బృందం కిర్లంపూడికి చేరుకుంది. ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ సంతకం చేసిన పునరావాస పరిహార ప్యాకేజ్ లేఖను ఆయనకు అందించారు. అప్పటికే ముద్రగడ తుపాకీని చేతిలోకి తీసుకున్నారని అక్కడున్న వారు ఇప్పటికీ చెప్తూ ఉంటారు. ఆ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే తోట గోపాలకృష్ణ ముద్రగడ పద్మనాభంను శాంతింపజేయడంలో కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వ హామీపై నమ్మకం కలిగిన తర్వాతే ముద్రగడ తన నిరాహార దీక్షను విరమించారు. తర్వాత వైఎస్ ప్రభుత్వం సవరించిన పునరావాస ప్యాకేజీకి అధికారిక జీవో జారీ చేసింది. ఈ ఘటనను మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కూడా గుర్తు చేసుకుంటూ అది నిర్వాసిత రైతులకు మేలు చేసిన చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పారు. ఇది ఒక్క ఉద్యమమే కాదు, ముద్రగడ జీవితంలో ఇలాంటి పోరాటాలు ఎన్నో ఉన్నాయి. 1988లో తన అనుచరులను పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ 13 రోజుల పాటు పోలీస్ స్టేషన్ ఎదుటే ఆందోళన చేశారు. చివరికి పోలీసులు వెనక్కి తగ్గి వారిని వదిలిపెట్టారు. 1997లో కాపులను బీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. దానికి ప్రభుత్వం స్పందించి ఆయన అనుచరులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంది. 2015 తర్వాత కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి ప్రధాన నాయకుడిగా మారారు ముద్రగడ. 2016లో తుని కాపు గర్జన తర్వాత రత్నాచల్ ఎక్స్ప్రెస్ దహనం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఘటన తర్వాత కూడా ముద్రగడ తన ఉద్యమాన్ని కొనసాగించారు. అయితే 2020లో ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. 2024 ఎన్నికలకు ముందు మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. అప్పుడు జనసేనలో చేరుతారనే ప్రచారం జరిగినా చివరికి వైఎస్ఆర్సీపీలో చేరారు ముద్రగడ పద్మనాభం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిస్తానని సవాల్ విసిరి పవన్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ప్రకటించారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆ మాట ప్రకారమే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు. ఆ నిర్ణయం కూడా తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది. ముద్రగడ పద్మనాభం రాజకీయ నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ప్రజా సమస్యల కోసం అధికారాన్ని సవాలు చేసిన నాయకుడిగా, ఉద్యమాన్ని ఆయుధంగా మార్చుకున్న వ్యక్తిగా ఆయన పేరు తెలుగు రాజకీయ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. 2005లో రైతుల కోసం ప్రాణాలకే తెగించి చేసిన ఆ పోరాటం ముద్రగడను కేవలం రాజకీయ నాయకుడిగా కాదు, ఉద్యమానికి ప్రతీకగా నిలబెట్టింది. ఆయన లేకపోయినా ఆయన పోరాటాల చరిత్ర మాత్రం ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది.